టుడే టాపిక్ ఈజ్ పైప్స్ అండ్ సిస్టమ్స్, పంపులు మరియు తొట్టెలు. పంపులు మరియు తొట్టెల్లోని ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్న ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ని మనం ఈరోజు డీల్ చేద్దాం. రైట్, ద క్వశ్చన్ ఈజ్, ఇన్ 1 minute 3/7 ఆఫ్ ఏ బకెట్ ఈజ్ ఫిల్డ్, ద రెస్ట్ ఆఫ్ ది బకెట్ కెన్ బి ఫిల్డ్ ఇన్. 1 నిమిషంలో 3/7 వంతు బకెట్ నిండుతుంది, మిగతా బకెట్ ఎంతలో నిండుతుంది? సింపుల్ అండి. 3/7 వంతు నిండుతుందంటే అర్థం 3 భాగాల బకెట్ నిండింది అని అర్థం. రైట్ అండ్ సో 3:7. వాట్ ఈస్ ద మీన్ బై 3:7 అంటే ఇట్ వాజ్ నిండినది, ఇది మొత్తం బకెట్. మరి ఖాళీ ఉన్న బకెట్ ఎంత? 7 భాగాల్లో 3 భాగాలు నిండితే ఖాళీ ఉన్నది 4 భాగాలు. 3 భాగాలు నిండడానికి 1 నిమిషం పట్టింది. మరి 4 భాగాలు మిగతాది ఎంతసేపట్లో నిండుద్ది? రైట్ అండ్ సో 3 భాగాలు నిండడానికి 1 నిమిషం పడితే 4 భాగాలు నిండడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇట్ వాజ్ 4/3 minutes. 4/3 minutes. 4/3 నిమిషాలు పడుతుంది. సింపుల్. నెక్స్ట్ వన్. వాటర్ ఈజ్ continuously supplied from a reservoir to locality at the steady ready 10,000 liters per hour. When delivery exceeds demand, the excess water is stored in a tank. If the demand for 8 consecutive 3-hour period is 10,000, 10,000, 45,000, 25,000, 40,000, 15,000, 60,000 and 35,000 liters respectively, what will be the minimum capacity required of the water tank to meet the demand and avoid any wastage? ఒక రిజర్వాయర్ నుండి గ్రామానికి నీటిని ఒక స్థిర వేగంలో గంటకి 10,000 లీటర్ల నీరు అందుతుంది. కావలసిన నీటి కంటే ఎక్కువ నీరు వచ్చినప్పుడు వాటిని ఒక ట్యాంకులో నిల్వ చేస్తారు. 8 వరుస 3 గంటల వ్యవధిలో 8 వరుస గంటల వ్యవధిలో కావలసిన డిమాండ్లు వరుసగా 10,000, 10,000, 45,000, 25,000, 40,000, 15,000, 60,000 మరియు 35,000 లీటర్లు. నీరు వ్యర్థం కాకుండా ఉండాలంటే నీటిని నిల్వ చేసే ట్యాంక్ యొక్క కనీస సామర్థ్యము 1000 లీటర్లలో ఎంత ఉండాలి అంటున్నాడు. ఎంత ఉండాలి అంటున్నాడు. యాక్చువల్గా గంటకి ఎన్ని లీటర్లు ప్రవహిస్తుంది? 10,000 లీటర్ల నీరు అందుతుంది. సో 10,000 లీటర్ల నీరు అందినప్పుడు మొదటి గంటలో మనము సప్లై చేయగలం 10,000ని, తర్వాత 10,000ని సప్లై చేయగలం, తర్వాత 45,000 సప్లై చేయాలంటే ఇక్కడ గంటకి 10,000 సప్లై చేస్తామంటే ఎక్స్ట్రా ఎంత మిగులుద్ది? 35,000 మిగులుద్ది. అంటే ఈ 35,000 ఏం చేయాలి? స్టోర్ చేసుకోగలగాలి. 35,000 ఏం చేస్తాం? స్టోర్ చేసుకోగలుగుతాం. తర్వాత 25,000, తర్వాత 40,000, తర్వాత 15,000, తర్వాత 60,000 వచ్చింది. రైట్. ఫైనల్లీ మనకి ఏమొచ్చిందంటే 60,000 లీటర్ల నీరు వచ్చింది. ఫైనల్ ఎంత వచ్చిందండి? 60,000 లీటర్లు వచ్చింది. మినిమం కావాల్సింది 10,000, మ్యాక్సిమం వచ్చేటి 60,000. సో ఎక్సీడ్ అయిన అమౌంట్ని మనం స్టోర్ చేసుకోవాలంటే కనీసం 50,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉండాలి. సింపుల్. కనీసం 50,000 లీటర్ల వాటర్ ట్యాంకు ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ X hours and other pipe can empty it in Y hours. If both the pipes are open, in how many hours will the tank be filled? Filled అంటే నింపుతుంది ఖచ్చితంగా. సో ఒక పైపు తొట్టెని X గంటలో నింపగలదు, వేరొక పైపు అదే తొట్టెని Y గంటల్లో ఖాళీ చేయగలదు. 2 పైపులు పనిచేసినట్లయితే తొట్టె ఎంతకాలం నిండుతుంది? ఇదే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. A అండ్ Bలు ఒకేసారి ఓపెన్ చేస్తే ఒకటేమో X గంటల్లో నింపేది, ఒకటేమో Y గంటల్లో ఖాళీ చేసేది. ఖాళీ చేసేది ఎప్పుడైనా సరే నెగిటివ్లో ఉంటుంది వర్క్. ఓకే, కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే X ఇంటూ Y మైనస్ X అవర్స్. X ఇంటూ Y మైనస్ X అవర్స్. ఓకే, ఎందుకు X మైనస్ Y తీసుకోమనంటే Y యొక్క టైము ఎక్కువ ఉంటుంది కాబట్టి Y మైనస్ Xగా తీసుకొని ఇట్స్ డైరెక్ట్ ఫార్ములా. దీంట్లో క్వశ్చన్ ఏం లేదు. నెక్స్ట్ వన్. A tap can fill a tank in 48 minutes. When it went into the tap,
can empty it in 2 hours. If both the taps are opened at 11:40 am, then the tank will be filled yet. ఒక పైపు ఒక తొట్టెను 48 నిమిషాల్లో నింపగలదు. వేరొక పైపు దీన్ని 2 గంటల్లో ఖాళీ చేయగలదు. ఈ రెండు పైపుల్ని ఉదయం 11:40కి తెరిస్తే ఆ తొట్టె ఎంత సమయంలో నిండుతుంది? ఓకే, సింపుల్. ఏ అనేది ఎంతసేపట్లో నింపుతుంది? 48 నిమిషాల్లో నింపుతుంది. బి అనేది ఎంతసేపట్లో ఖాళీ చేస్తుంది? 2 గంటలు. 2 గంటలు నేనేం చేస్తానంటే 120 నిమిషాలని రాస్తా. ఎప్పుడైనా సరే టైమ్ అండ్ వర్క్లో కానీ పైప్స్ అండ్ సిస్టంలో కానీ కాలాన్ని అవి చేసే పనిలాగా మార్చాలి. ఏంటి పని అంటే వాటి యొక్క ఎల్సిఎం పని అవుద్ది. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ ద 48 to 120? 48 to 120. 12 4 48, 12 10 2 2 2 5 5 2 10, 10 12 120. ద ఎల్సిఎం ఈజ్ 120. ఎల్సిఎం ఎంతండి? 120. రైట్. సో 120 ఎల్సిఎం అయితే 48 నిమిషాల్లో 120 లీటర్ల ట్యాంకు నింపాలి. అంటే నిమిషానికి 8 లీటర్ల ట్యాంక్ని మనం అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. సో 240. సారీ ఫర్ దట్. సో ఎల్సిఎం ఈజ్ 240. ఎల్సిఎం అన్నది ఎప్పుడు కూడా మనకి నింపాల్సిన ట్యాంక్ యొక్క కెపాసిటీ అవుద్ది. సో 240 లీటర్స్ ఆఫ్ ట్యాంకు 45 నిమిషాలు నింపాలంటే నిమిషానికి 5 నిమిషాలు ఫిలప్ చేయాలి. 240 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ని 120 మినిట్స్లో ఖాళీ చేయాలంటే నిమిషానికి 2 లీటర్ల చొప్పున ఖాళీ చేయాలి. ఎప్పుడైతే ఖాళీ చేసేది ఉంటుందో అది తీసేస్తుంది. 5 లీటర్లు ఫిలప్ అవుతుంటే 2 లీటర్లు ఖాళీ అవుతున్నాయి. మీరు ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి. 5 లీటర్లు నిండుతుంటే 2 లీటర్లు ఏమవుతున్నాయి? ఖాళీ అవుతున్నాయి. కాబట్టి 2 కలిసి పని చేస్తే 1 నిమిషంలో జరిగే పని 3 యూనిట్లు. 3 యూనిట్ల పనిని 240 లీటర్ల చేత నింపగలిగితే 240 లీటర్లని 3 లీటర్ల చేత నింపగలిగితే 3 ఎందుల 24 0. 80 నిమిషాలంటే 1 hour 20 minutes పడుతుంది. 1 గంట 20 నిమిషాలు పడుతుంది. 11:40కి తెరిస్తే 11:40కి తెరిస్తే 120 తర్వాత నిండితే ఇక్కడ 1 గంట పూర్తయింది. గంట పూర్తయింది. ఇక్కడికి వస్తుంది 11 + 1 12, 12 + 1 1. ఇట్స్ ఎగ్జాక్ట్లీ 1 PM నిండుద్ది. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు నిండుద్ది? 1 PM నిండుద్ది. సో 2 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కానీ ఎక్కువ పైపులు కానీ పనిచేసినప్పుడు మనం 2 విలువలకు అనుగుణంగా ఒక ఎల్సిఎం వాల్యూని తీసుకుంటాం. ఆ ఎల్సిఎంఏ ట్యాంక్ యొక్క కెపాసిటీ లేదా వాళ్ళు పని చేసే పని. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఆధారంగా నిమిషం యొక్క పనిని లెక్కించి ఆ నిమిషంలో జరిగే పని ఆధారంగా మొత్తం పని జరగాలంటే ఎంత టైం పడుతుంది అనేది చూస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వన్. A, B అనే 2 పంపులు వరుసగా 20, 30 గంటల్లో ఒక తొట్టెను నింపుతాయి. సి అనే పంపు తొట్టెను ఖాళీ చేస్తుంది. సికి 40 గంటలు సమయం పడుతుంది. అన్ని పైపులు కలిసి పనిచేస్తే ఎంత సమయంలో తొట్టె ఖాళీ అవుతుంది? పైప్ A and B can fill a tank in 20 hours and 30 hours respectively, and pipe C can empty the full tank in 40 hours. If the pipes are opened together, how much time will be needed to make the tank full? Okay, right. Let's write. A is 20 hours, B is 30 hours, C is 40 hours. సో ఇలా టైమింగ్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వీటి యొక్క ఎల్సిఎం తీసుకుంటాం. ద ఎల్సిఎం ఈజ్ ద ట్యాంక్ కెపాసిటీ. 20, 30, 40 యొక్క ఎల్సిఎం ఏమవుద్దంటే ఇట్స్ ఏ సింప్లీ 120 అవుద్ది. సో టోటల్ ట్యాంక్ 120 అంటే 3 పైపులు కలిసి నింపాల్సింది 120. ఇందులో నెగిటివ్ వర్క్ ఖాళీ చేసేదాన్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. సో 20 గంటల్లో 120 యూనిట్ల పని చేయాలంటే రోజుకు చేయాల్సింది అంటే గంటకు చేయాల్సింది 6 యూనిట్లు. 34 120, 43 120, బట్ ఇట్స్ ఏ నెగిటివ్ వర్క్. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే 1 గంటలో జరిగే మొత్తం పని ఎంత? 6 + 4 10, 10 - 3 ఇట్స్ ఏ 7. అంటే 7 లీటర్ల చొప్పున ఎన్ని గంటలు పని చేస్తే మొత్తం 120 లీటర్ల పని అవుద్ది. మొత్తం ట్యాంక్ ఉండాలి. గంటకి 7 లీటర్ల చొప్పున నెంబర్ ఆఫ్ అవర్స్ పని చేస్తే ట్యాంక్ మొత్తం నిండుద్ది. రైట్. సో
n ఈజ్ ఈక్వల్ టు 120/7. 7 ఎక్కం 7, 5, 7 ఏళ్ళ 49, 1. ఇట్స్ ఏ 17 1/7 hours. 17 1/7 hours. నెక్స్ట్ వన్. 3 పైపుల వ్యాసాలు వరుసగా 1 సెంటీమీటర్, 1/3 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్. పెద్ద పైపు ఒంటరిగా 61 నిమిషాలు నింపగలిగితే అన్నీ కలిసి ఎంత సమయంలో నింపుతాయి? వాటి ద్వారా ప్రసరించే నీరు వాటి వ్యాసాల వర్గాలకు అనులోమానుపాతంలో ఉంటే ఇన్ వాట్ టైమ్ వుడ్ ఏ సర్టెన్ be filled by 3 pipes whose diameters are 1 centimeter, 1/3 centimeter, 2 centimeters running together. When the largest alone can fill it in 63 minutes, the amount of water flowing in by each pipe being proportional to the square of the diameter. సో 63 నిమిషాలు అంటే నువ్వు 63 నిమిషాలు రాసుకో. రైట్. ఇప్పుడు హౌ ఈజ్ ద రేడియస్? రేడియస్ ఏ విధంగా ఉన్నాయో చూస్తే R1:R2:R3. ఓకే. నా ఒకటేమో 1 సెంటీమీటర్, ఒకటేమో 1/3 అంటే 3 1s 3 + 1 4/3, ఇంకోటేమో 2 సెంటీమీటర్స్ 2. R1:R2:R3. సో 3 అనేది ఇటు క్యాలిక్యులేట్ అవుద్ది, 4 అండ్ 3 2s 6, దిస్ వన్. ఓకే. సో పైప్ 1 యొక్క కెపాసిటీ, పైప్ 2 యొక్క కెపాసిటీ, పైప్ 3 యొక్క కెపాసిటీని రాస్తే రేడియస్ల యొక్క వర్గాలుగా ఉంటుంది. 3 3s 9, 4 4s 16, 6 6s 36, 6 6s 36. సో 36 + 16 ఇట్స్ ఏ 52 + 9 61. కాబట్టి ఇది 61 కరెక్ట్. 61 నిమిషాలు. ఇప్పుడు చూడండి, ద పెద్ద పైప్ ఏది? 36 యూనిట్ల కెపాసిటీ కలిగింది పెద్ద పైపు. ఎంతసేపట్లో నింపుతుంది? 61 నిమిషాలు నింపుతుంది. కాబట్టి పైపు కెపాసిటీ ఈజ్ 36 యూనిట్ల కెపాసిటీతో 61 నిమిషాల్లో నిండే పైపుని ఇవన్నీ కలిపి ఎంతసేపట్లో నింపుతాయి? 9 + 16 25 + 36 61 అంతా కలిపితే కెపాసిటీ ఎంతసేపట్లో నింపుద్ది అన్నది టైం. 61 క్యాన్సల్. ద టైమ్ ఈజ్ n, దట్ ఈజ్ 36 minutes. 36 నిమిషాల్లో నింపుద్ది. సింపుల్. 36 నిమిషాల్లో నింపుద్ది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చాలా ఈజీ ప్రశ్న. ఒక తొట్టెకు 2 పైపులు కలవు. ఒక పైపు తొట్టెను 8 గంటల్లో నింపగలదు, మరో పైపు 5 గంటల్లో ఖాళీ చేయగలదు. తొట్టె 3/4 వంతు నిండి ఉన్నప్పుడు 2 పైపులను తెరిస్తే తొట్టె ఎంత సమయంలో ఖాళీ అవుతుంది? A cistern has 2 pipes. One can fill it with water in 8 hours and other can empty it in 5 hours. In how many hours will the cistern be emptied if both the pipes are open together when 3/4 of the cistern is filled, already full of water? ఇక్కడ చూడండి, ఏ అనే ఒక పైప్ ఉంది. ద ఏ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 8 hours. దెర్ ఈజ్ ఏ బి పైప్. The B pipe can empty the tank in 5 hours. So when B pipe is emptied, you just take a star mark or ఏదైనా సరే ఖాళీ చేసేదాన్ని మార్క్ చేసి పెట్టుకో. ఎప్పుడైతే మనకి టైం అనేది ఉందో A, Bలది దాని యొక్క కెపాసిటీలోకి తీసుకుంటాం. ట్యాంక్ యొక్క కెపాసిటీ దాని యొక్క LCM అవుద్ది 8 5s 40. ఇది ట్యాంకులో వాటర్ ఉండే స్టోరేజ్ 40 లీటర్స్. 40 లీటర్స్ 8 అవర్స్లో ఫిలప్ చేయాలంటే ఏకి పట్టేది 5 లీటర్స్ చొప్పున. 5 లీటర్స్ 5 అవర్స్లో ఖాళీ చేయాలంటే ఇది ఖాళీ చేసేది 8 చొప్పున. 2 తెరిస్తే ట్యాంక్ ఏమవుద్ది? 5 - 8 -3 అంటే ట్యాంక్ ఖచ్చితంగా నిండదు, ఖాళీ అవుతుంది. అన్నిటినీ కలిపి చూసినప్పుడు ద యూనిట్ ఆఫ్ వర్క్ అన్నది నెగిటివ్లో వస్తే ఆ ట్యాంక్ ఎల్లప్పుడూ కూడా ఖాళీ అవుద్ది. ఖాళీ అవ్వాలంటే ట్యాంకులో వాటర్ ఉండాలి ఫస్ట్. ఇది ట్యాంకులో ఎంత వాటర్ ఉంది? 3/4 వాటర్ ఉంది. కాబట్టి ఎంతైతే వాటర్ ఉందో అది మాత్రమే ఖాళీ అవ్వగలదు. కాబట్టి ఏ ట్యాంక్ ఖాళీ అవ్వగలదు? 3/4 ట్యాంకు ఖాళీ అవ్వగలదు. దేంతో? 3 యూనిట్స్ ఆఫ్ ఎంటీయింగ్ కెపాసిటీతో. ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది? ఏం ఖాళీ అవ్వాలి? 3/4 ట్యాంక్ ఖాళీ అవ్వాలి. ట్యాంకును మనమేమన్నాం?
40 యూనిట్లుగా తీసుకున్నాం ట్యాంకుని. 4 పదుల 40, 3 క్యాన్సల్, ద టైం విల్ బి 10 hours. ఎన్ని అవర్స్లో ఖాళీ అవుతుందండి? 10 అవర్స్లో ఖాళీ అవుతుంది. ఎల్సిఎం అనేది ఆ ట్యాంక్ యొక్క మొత్తం కెపాసిటీ యూనిట్స్. ఆ మొత్తం కెపాసిటీ యూనిట్స్ మొదటి పైపు ఎంతసేపట్లో నింపుద్ది, రెండో పైపు ఎంతసేపట్లో నింపుద్ది అనే ఆధారంగా 1 గంటలో ఎన్ని యూనిట్ల పని జరుగుద్ది ఏ వల్ల, 1 గంటలో ఎన్ని యూనిట్ల పని జరుగుద్ది బి వల్ల అని చూసాం. రెండు కలిసి పనిచేస్తే 5 యూనిట్లు ఏ అనేది ఫిలప్ చేస్తుంటే 8 యూనిట్లు బి అనేది ఖాళీ చేస్తుంది. అంటే ఖాళీ చేసే పని ఎక్కువ ఉంది. అంటే ట్యాంకు ద్వారా నీళ్లు ఎక్కువగా బయటికి వెళ్తాయి నిండకుండా. 3 యూనిట్లు ఖాళీ అవుతూ ఉంటాయి 1 గంట టైంలో. కాబట్టి సో ఇక ఉన్న ట్యాంక్ కూడా ఖాళీ అవ్వాలంటే 3/4 ఆఫ్ ది ట్యాంక్ ఖాళీ అవ్వాలి. సో 3/4 ఆఫ్ ది ట్యాంక్ ఖాళీ అవ్వాలంటే 3 యూనిట్ల చొప్పున ఎన్ని గంటల పాటు పనిచేస్తే 3/4 ఆఫ్ ది ట్యాంక్ ఖాళీ అవుద్ది? 10 గంటల్లో ఖాళీ అవుతుంది. సింపుల్. నెక్స్ట్ వన్, 2 pipes A and B can separately fill a cistern in 60 minutes and 76 minutes respectively. There is a third pipe in the bottom of the cistern to empty it. If all the 3 pipes are simultaneously opened, then the cistern is filled in 50 minutes. In how much time the third pipe alone can empty the cistern? 2 పైపులు వరుసగా 60 నిమిషాలు 75 నిమిషాల్లో ఒక తొట్టెను నింపగలవు. 3వ పైపు ఒక తొట్టెను ఖాళీ చేస్తుంది. 3 ఏకకాలంలో తెరిచినప్పుడు ఆ తొట్టె 50 నిమిషాల్లో నిండుతుంది. అయినా 3వ పైపు ఒంటరిగా పూర్తిగా నిండి ఉన్న తొట్టెను ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? ఓకే, ప్రశ్నలో ఉన్న వాటిని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఏ అన్నది 60 నిమిషాల్లో నింపుతుంది, బి అన్నది 75 నిమిషాల్లో నింపుతుంది, సి అన్నది ఖాళీ చేస్తుంది. మనకు తెలియదు, ఇది కనుక్కోవాలి. 3 తెరిచినప్పుడు ఏ, బి, సిని తెరిచినప్పుడు ఆ ట్యాంకు 50 నిమిషాల్లో నిండుతుంది. రైట్. సో లేని ఈ సిని పక్కన పెట్టండి కాసేపు. లేని సిని పక్కన పెట్టేసినాం. పక్కన పెట్టిన తర్వాత ఉన్న ఈ అంశాల ఆధారంగా ట్యాంకు ఎంత క్యాపబులో కనుక్కుందాం. 60, 75, 50లోకి ఎల్సిఎం తీసుకోవాలి. దట్ ఎల్సిఎం ఈజ్ 300. ఏంటిది? ఎల్సిఎం ఆఫ్ గివెన్ టైమ్స్. 300 యూనిట్లు గల ట్యాంకుని 60 నిమిషాల్లో నింపాలంటే నిమిషానికి ఎంత పని చేయాలి? 5 యూనిట్ల పని చేయాలి. 65ల 300, 75 4ల 300, 56ల 300. ఇళ్ళన్నీ నింపేటివే, ఖాళీ చేసేటివేవి లేవు. నువ్వు ఒకసారి గమనించు. ఏబిసి కలిసి పనిచేస్తే ఎంత పని అవుతుంది? 6 యూనిట్ల పని అవుతుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి పని చేస్తే అయ్యే పని 6 యూనిట్లు. అందులో ఏ అండ్ బి కలిసి చేస్తే ఎంత పని అవుతుంది? 9 యూనిట్లు. అందులో ఏ అండ్ బి కలిసి చేస్తే అయ్యే పని ఎంత? 9 యూనిట్లు. నీకు ఓన్లీ సి కావాలంటే సి చేసే 1 గంటలో పని ఎంత అంటే ఏబిని తీసేస్తే -3. మైనస్ అంటే అర్థమైంది? సి అన్నది ఖాళీ చేయగలిగే పని. అంటే నిమిషానికి 3 యూనిట్ల చొప్పున ఖాళీ చేయగలిగే పని చేయగలిగితే, నిమిషానికి 3 యూనిట్ల చొప్పున ఖాళీ చేయగలిగితే ఎన్ని నిమిషాల్లో 300 యూనిట్ల ట్యాంకుని ఖాళీ చేయగలదు? నిమిషానికి 3 యూనిట్ల చొప్పున ఖాళీ చేయగలదు. సార్ మైనస్ తీసుకోలేదు కదా అంటే మైనస్ ఇండికేట్స్ విచ్ ఈజ్ ద పైప్ ఎంప్టీడ్ ద ఫుల్ ట్యాంక్. నెగిటివిటీ ఏం చూపిస్తుంది అంటే ట్యాంకుని ఖాళీ చేసే పనిని చూపిస్తుంది. కాబట్టి నిమిషానికి 3 యూనిట్ల చొప్పున ఎన్ని నిమిషాలు పనిచేస్తే మొత్తం 300 యూనిట్ల ట్యాంక్ ఖాళీ అవుతుంది? ఎంత? 100 నిమిషాలు పనిచేస్తే. సో యు వర్క్ ఫర్ 100 minutes టు ఎంప్టీ ద ట్యాంక్. ఓకే, సింపుల్. నెక్స్ట్ వన్, ఏ పంప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ with water in 2 hours. Because of leak, it took 1/3 hours to fill the tank. The leak can drain all the water of the tank in. ఒక పంపు ఒక ట్యాంకుని 2 గంటల్లో నింపగలదు. లీక్ కారణంగా దానికి నింపడానికి 1/3 hours కాలం పట్టింది. అయితే లీక్ పూర్తిగా ట్యాంకుని ఎంతలో ఖాళీ చేస్తుంది? ఇక్కడ మన దగ్గర ఏముందంటే ఒక పైప్ ఉంది, ఏ అనే పైప్ ఉంది, దానికి తోడు లీక్ ఉంది. ఓకే, సో ఏ అనే పైపుకి నింపడానికి పట్టే టైం ఎంత అంటే 2 hours.
ఇక్కడ ఇవ్వబడిన 2 అవర్స్ అనేది లీక్ యొక్క టైం కాదు. పైపు నిండుతుండగా లీక్ ఉంది అంటే రెండూ కలిసి పనిచేస్తున్నప్పుడు. ఏంటిది అది? పైపు ప్లస్ లీక్ రెండూ పనిచేస్తున్నప్పుడు ట్యాంకు నిండడానికి పట్టే సమయం 2 అవర్స్. సో 2 అవర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా 2 అవర్స్గా తీసుకుంటాం. 2 అవర్స్ అంటే 3 2 6 + 1 7/3 అవర్స్. ఓకే, నౌ లెట్స్ టేక్ ద LCM for the 2, 7. So when we take the 2, 7 of LCM, it's a 14. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 14 వస్తుంది? 7తో. 14ని 7/3తో మల్టిప్లై చేస్తే దేంతో చేస్తే వస్తుంది అని అంటే ఇట్స్ ఏ 6తో. ఎందుకు? 3 రెంట్ల 6, 7 రెంట్ల 14. ఇవి రెండూ కూడా నింపేటి. బాగా జాగ్రత్తగా చూడండి. ఏ అనే పంపు లీకేజీ రెండూ ఉన్నప్పుడు ఎంత పని అవుతుంది? 1 గంటలో 6 యూనిట్ల పని అవుతుంది. ఓన్లీ ఏ ఎంత నింపగలదు? ఏ నింపేది 7 యూనిట్లు. సో ఏని తీసేస్తే నీకేమొస్తుంది? లీకేజీ ద్వారా ఎన్ని యూనిట్లు బయటకు కారిపోతున్నాయో తెలుస్తుంది. సో 1 యూనిట్ ఖాళీ అవుతుంది. గంటకి 1 యూనిట్ ఖాళీ అవుతుంది. ఎంతసేపట్లో? 1 గంటలో ఖాళీ అయ్యే యూనిట్స్. 14 యూనిట్ల ట్యాంక్ ఖాళీ అవ్వాలంటే 1 యూనిట్ చొప్పున ఎన్ని గంటలు పట్టాలి? 14 గంటలు పట్టాలి. ఇట్స్ ఏ 14 అవర్స్. ఓకే, సింపుల్. ఈ 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఏ అనే పంపు మరియు లీకేజ్ రెండు ఉండగా జరుగుతున్న పని. కానీ పైప్ ఆల్రెడీ 7 యూనిట్లు వాటర్ని ఫిలప్ చేసింది. లీకేజ్ ఉండడం వల్ల ట్యాంకులో ఉంది ఎంత? 6 యూనిట్లు మాత్రమే. అంటే ఎంత లీకేజ్ ద్వారా పోయింది? 1 యూనిట్ లీకేజ్ ద్వారా పోతుంది. 1 యూనిట్ లీకేజ్ ద్వారా పోవాలంటే 14 యూనిట్లు పోవాలంటే ఎంత టైం పడుతుంది? గంటకి 1 యూనిట్ పోతే 14 యూనిట్లు పోవాలంటే 14 గంటలు పడుతుంది. ఓకే, నెక్స్ట్. 2 taps A and B can fill a tank in 5 hours and 20 hours respectively. If both the taps are opened, then due to a leakage, it took 30 minutes more to fill the tank. If the tank is full, how long will it take for the leakage alone to empty the tank? 2 పైపులు A మరియు Bలు ఒక ట్యాంకుని వరుసగా 5, 20 గంటల్లో నింపగలవు. రెండింటిని కలిపి వదిలితే లీక్ కారణంగా తొట్టె నిండడానికి 30 నిమిషాలు అధిక సమయం పడుతుంది. అయితే పూర్తి తొట్టెను లీక్ ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది? అయితే మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఏ బీల యొక్క సపరేట్ టైంలు ఉన్నాయి. లీకేజీ వల్ల 30 నిమిషాలు అధిక సమయం పడుతుందంటే ఏంది? ఏ బి పని చేసినప్పుడు ట్యాంకుకి ఎంతైతే ఉందో, అంటే ట్యాంక్ నిండడానికి ఎంతైతే టైం పడుతుందో అంతకంటే 30 నిమిషాలు ఎక్కువ పడుతుందని చెప్తుండు. కాబట్టి అసలు ఏ అనే పంపు 5 అవర్స్లో నింపితే, బి అనే పంపు 20 అవర్స్లో నింపితే, 5కి 20కి LCM 20, ఇది 4 యూనిట్ల చొప్పు నింపుతుంది, ఇది 1 యూనిట్ చొప్పు నింపుతుంది. రెండు కలిపి నింపితే 5 యూనిట్స్ చొప్పున ఎన్ని గంటలు పడుతుంది? మొత్తం ట్యాంకుకి ఎన్ని గంటలు పడుతుంది? 4 గంటలు పడుతుంది. కానీ లీకేజీ ఉండడం వల్ల, బట్ విత్ లీకేజ్ అంటే ఏ ఉంది, బి ఉంది అండ్ లీకేజ్ ఉంది. లీకేజ్ ఉండడం వల్ల 4.5 అవర్స్ పట్టింది. 4.5 అవర్స్ కెన్ బి నథింగ్ బట్ 9/2 అవర్స్. ఎందుకు? 4 గంటల కంటే 30 నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది. 9/2 అవర్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ట్యాంకుని మారుస్తాం. ఏ 5 అవర్స్లో నింపుద్ది, బి 20 అవర్స్లో నింపుద్ది. ఓకే, రైట్, మనకు అక్కర్లేదు. ఏ అండ్ బి కలిసి యాక్చువల్గా ఎంతసేపట్లో ట్యాంకు నింపుతాయి? 4 అవర్స్లో ట్యాంకు నింపుతాయి. కానీ ఏ అండ్ బితో పాటు లీకేజీ కూడా ఉండడం వల్ల ఎంతసేపట్లో ట్యాంక్ నిండుతుంది? 9/2 అవర్స్లో నిండుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ 4కి 9కి అనుగుణంగా ఒక LCMని రాసుకోవాలి. 4 టొంబుల 36 ఇస్ ద LCM. కాబట్టి ఏ అండ్ బి కలిసి 9 యూనిట్ల ట్యాంకు నింపితే ఏ అండ్ బి విత్ లీకేజీ కలిపి ఎంతసేపట్లో అవుతుందంటే 8. ఎందుకంటే 2 4 8, 9 4 36. రైట్. ఇప్పుడు చూడండి, ఏ అండ్ బి నింపేది 9 యూనిట్లు, కానీ లీకేజీ కూడా ఉంటే నిండాల్సింది పోయి తగ్గింది. అంటే లీకేజీ ఎంత తగ్గిస్తుందండి?
1 యూనిట్ తగ్గిస్తుంది. 1 యూనిట్ తగ్గిస్తూ ఎన్ని గంటల పాటు పనిచేస్తే 36 యూనిట్లని ఖాళీ చేయగలదు? ఎంతసేపు? 36 గంటలు పనిచేస్తే. మీరు ఇది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏ మరియు బి 9 యూనిట్లు పనిచేస్తాయి. ఏ మరియు బితో పాటు లీకేజ్ ఉండడం వల్ల 9 యూనిట్ల పని కాస్త 8 యూనిట్లే అయింది. అంటే లీకేజీ ఎన్ని యూనిట్ల పనిని తీసేసింది? 1 యూనిట్ పనిని తీసేసింది. లీకేజీ 1 యూనిట్ పనిని ఎన్ని గంటల పాటు తీసేస్తే మొత్తం 36 యూనిట్ల ట్యాంక్ ఖాళీ అవుద్ది. 36 గంటలు పనిచేస్తే ఆ ట్యాంక్ ఖాళీ అవుద్ది. రైట్. నెక్స్ట్, 3 పైప్స్ A, B, C can fill a tank from empty to full in 30 minutes, 20 minutes and 10 minutes respectively. When the tank is empty, all the 3 pipes are opened. A, B and C discharge the chemical solutions P, Q, R respectively. What is the proportion of solution R in the liquid in the tank after 3 minutes? A, B, C అనే 3 పైపులు ఒక తొట్టెను వరుసగా 30, 20, 10 నిమిషాల్లో నింపగలవు. తొట్టె ఖాళీగా ఉన్నప్పుడు 3 పైపుల్ని వదిలారు. ఏ, బి, సి పైపులు వరుసగా పి, క్యూ, ఆర్ అనే రసాయనాలని వదులుతాయి. 3 నిమిషాలు అన్నీ కలిసి పనిచేస్తే అప్పటి తొట్టిలోని ఆర్ అనే ద్రవం యొక్క వంతు ఎంత? ఓకే, సింపుల్ అండి. ప్రశ్ననే చాలా కాంప్లికేట్, ఆన్సర్ వెరీ ఈజీ. ఏ, బి, సి అనేది ఎంతసేపట్లో నింపుద్ది అని అంటే 30, 20, 10 నిమిషాల్లో నింపుద్ది. అసలు ట్యాంక్ అనేది ఎలా నిండుద్ది అన్నది గమనిస్తే, సో ట్యాంకులో నిండే మొత్తం కెపాసిటీ 10, 20, 30 యొక్క ఎల్సిఎం దట్ ఈస్ 60 అయినప్పుడు మరి ట్యాంకులో ఒక్కొక్క నిమిషంలో ఎంత వాటర్ కానీ ఎంత కెమికల్ కానీ లోపలికి వస్తుంది. 30 నిమిషాలు నింపాలంటే నిమిషానికి 2 యూనిట్ల కెమికల్ బయటకు వస్తుంది. నిమిషానికి 23 60, నిమిషానికి 6. నీకేం కావాలి? ఆర్ని డిశ్చార్జ్ చేసేది పిక్యూఆర్ అనేది 3వది. సో మొత్తము ట్యాంకులో ప్రతి నిమిషానికి వచ్చేది 2 + 3 5, 5 + 6 11. మొత్తం 11 యూనిట్ల ద్రావణంలో ఆర్కి వచ్చేది 6. కాబట్టి ఆర్ యొక్క భాగం ఎంత? 6/11. సార్ 3 నిమిషాలు అండి కదా, అంటే 3 నిమిషాలంటే /3 వేసి కొట్టేస్తాం కదా. ఇట్స్ సింపుల్. 6/11 ఇది ఆర్ అనే ద్రావణము ట్యాంకులో ఉండేది, సి ద్వారా వచ్చేది. ఇట్స్ 6/11. మొత్తం 11 యూనిట్ల ట్యాంకులో సి యొక్క కంట్రిబ్యూషన్ 6 యూనిట్లు, దాని ద్వారా వచ్చేది ఆర్ అనే ద్రావణం. 6/11 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1 pipe can fill a tank 3 times as fast as another pipe. If together the 2 pipes can fill the tank in 36 minutes, then the slower pipe alone will be filled to the tank in. ఒక పైపు ఒక ట్యాంక్ని వేరొక పంపు కంటే 3 రెట్లు వేగంగా నింపగలదు. 2 పంపులు కలిసి తొట్టెను 36 నిమిషాల్లో నింపితే నెమ్మదైన పైపు ఒంటరిగా ఎంత కాలంలో నింపుతుంది? ఓకే, ఇక మనం ఎల్సిఎం కనుక్కోవాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. సామర్థ్యము ఎంత వేగంతో నింపుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పంపు, బి అనే పంపు ఉంది. ఏ అనేది బి కంటే 3 రెట్లు వేగంగా నింపుతుంది. 3 రెట్లు వేగంగా అంటే ఇందులో అర్థం బి అనేది 1 లీటర్ నింపే లోపు ఏ అనేది 3 లీటర్లు నింపుతుంది. ఇందులో ఏముంది? 2 పంపులు కలిసి 36 నిమిషాల్లో ట్యాంకు నింపితే, 2 కలిసాయి అనుకోండి, ఏ 3 లీటర్లు కంట్రిబ్యూట్ చేస్తే బి 1 లీటర్ కంట్రిబ్యూట్ చేస్తుంది. నిమిషానికి 4 లీటర్ల చొప్పున ఎన్ని నిమిషాలు ట్యాంకు నిండిద్ది? 36 నిమిషాలు ట్యాంకు. ఇది మొత్తం ట్యాంకు. ఓకే, నిమిషానికి 4 చొప్పున 36 నిమిషాల్లో ట్యాంకు నిండుద్దంటే మొత్తం ట్యాంకు 4 × 36. ఇప్పుడు మనకి ఏది నింపాలి అంటే నెమ్మదిగా పైపు ఒంటరిగా ఎంతసేపు నింపుతుంది? నెమ్మదిగా పైపు బి అనే పైపు అంటే నిమిషానికి 1 లీటర్ చొప్పున ఎన్ని నిమిషాలు పనిచేస్తే మన దగ్గర ఉన్న ట్యాంకు 4 × 36 అనేది నిండుద్ది. సో 4 6 24, 4 3 12, 144 నిమిషాల్లో నిండుద్ది. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఈజీ.